హాయ్ అన్వేష్, బాగున్నావా? హాయ్ సంధ్య, బాగానే ఉన్నాను. నువ్వు ఎట్లున్నావు? మొత్తానికి అయితే ఎగ్జామ్ రాసినావు, జాబ్ అయితే కన్ఫర్మ్ కదా? మనం రాసిన పేపర్లు దిద్దేది మన చుట్టాలేనే. నీకొకటి నాకొకటి జాబ్ కన్ఫర్మ్ చేసి ఇస్తాడు. ఊకో సీనియర్, నేను ఏదో సీరియస్ గా మాట్లాడితే నువ్వు జోక్ చేస్తావేంటి? నాకైతే డౌట్, నీకైతే కన్ఫర్మ్ జాబ్ ఇక. సరే కానీ ఇక అప్పుడు అంటే నా మదర్ టెన్షన్ ఉండి నీతో కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, తప్పు అనుకుంటే సారీ. ఊకో సీనియర్, మన మధ్య సారీ ఏంది? నేను ఫీల్ అయితే నీతో అసలు మాట్లాడేదనే కాదు. సరే కానీ నాకు మొన్న నువ్వు 5,000 ఇచ్చినావు కదా, ఇగో నీ 5K తీసుకో. ఈ 5,000 ఇప్పుడు నేను అడిగినా, నాకు అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతా, అప్పటి వరకు నీ దగ్గర ఉంచుకోతి. ఇగో నువ్వు అడిగినప్పుడు నా దగ్గర లేకపోయింది అనుకో, మళ్ళీ నాకు మాట వస్తుంది. అవసరం లేదు, తీసుకో, ఉన్నప్పుడు ఇస్తాను. ఖర్చు అయితే అయినైతే నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు, అప్పటి వరకు నీ దగ్గర. అమ్మా సురేష్ ఏంది బిడ్డ? అదే అమ్మా, టాబ్లెట్లకి అయిపోయినా అన్నావు కదా, అట్లనే చెకప్ హాస్పిటల్కి వెళ్ళాలి. పోదామా? సరే బిడ్డ, పోదాం. నా కొడుకు రాని వచ్చినాక చెప్పిపోదాం. అమ్మా డాక్టర్ ఏమన్నాడు? నువ్వు ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు, మందులు వేసుకుంటే తగ్గుతా అన్నాడు కదా, మళ్ళీ వానికి ఎందుకు చెప్పుడు? ఆ రిపోర్ట్లు తీసుకొని రా అమ్మా, వెళ్దాం.